మా ఇంటికి ఒకళ్ళు తెలిసిన వాళ్ళు తరచూ వస్తూ ఉంటారండి. మా వారి కోసం వస్తూ ఉంటాడు. ఆయన ఫైనాన్షియర్. మా మా వారి దగ్గరికి వస్తూ ఉంటారు. అక్క అక్క అంటూ ఉంటారు. నిన్న వచ్చినప్పుడు మా ఇల్లు చూసి, అక్క ఇది ఇల్లేనా, ఏంటి ఇలా ఉంది అన్నాడండి. అంటే మా బుడ్డోడు అప్పుడే వచ్చి వెళ్ళాడు. ఆ స్విమ్మింగ్ తొట్టి, దాని నిండా నీళ్ళు, బొమ్మలు, ఆ సోఫా కవర్లన్నీ కింద పడేసి, కింద మరమరాలు, బొరుగులు ఎలా ఉంటే నాకే తీసుకొచ్చేసిందండి. సరే వాళ్ళు వెళ్ళాక మొదలుపెట్టానండి. ఒక రూమ్ నుంచి ఒక రూమ్, అన్ని రూములు తిరుగుతాడు వాడు, నడుస్తున్నాడు కదా. ఏదో ఒక రూములో పనికిరాని వస్తువులన్నీ బయటపడేసి, ఆ బుడ్డీలు ఎక్కడంటే అక్కడ ఉంటాయండి, దులిపి పక్కలు దులిపి వస్తుంటే ఆ అబ్బాయి వచ్చేసాడండి. ఆ అబ్బాయి హాల్లోకి వచ్చి, అక్క బావలేడు అంటే బయటకు వెళ్ళారు అంటే, ఇది ఇల్లేనా ఏంటిది అన్నాడు. నాకు నవ్వు వచ్చిందండి. ఏంటిది అంటే అండి, నాకు అలాగే అనిపిస్తుంది. ఏం చేస్తాండి, నేను ఏదో చదువుకుందాం అనుకుంటా. ఈరోజు అక్షయ తృతీయ మే 1, నిన్న అక్షయ తృతీయ మే 1, మా అమ్మాయి రాదులే అని ఇల్లు చదువుదామని మొదలుపెట్టి, అబ్బాయి మీద కోపంతో హాల్లో సోఫా కవర్లన్నీ వాషింగ్ చేసేసి, ఆ సోఫా కింద ఈ చెప్పుల డబ్బాలు అవి తీసుకొని పడేసి ఏదో మొదలుపెట్టానండి. హాఫ్ కూడా సరి చేయలేదు. ఒక లోడ్ వేసాను బట్టలు. మా చిన్న అమ్మాయి ఫోను, నా దగ్గర గోల్డ్ చిట్టు ఉంది, నాకు తోడురా గోల్డ్ కొందాము అందండి. సరే అండి, ఏదో మంచి విషయం గోల్డ్ కొంటాకి వెళ్తానన్నప్పుడు నేను ఇల్లు దులుపుకుంటా కూర్చుంటున్నాను, నేను రానని ఎలా అంటాను. సరే అనేసి ఆ పని వదిలేసి వెళ్తున్నాండి. ఇదే అండి, మా ఇంటికి ఎవరు వచ్చినా ఏంటి ఇల్లు ఇలా ఉందంటారండి. మాకు పిల్లలు ఊర్లో ఉంటారు కదండి, మనోళ్ళు మనోరాలు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. మాకు వయసు అయిపోయింది, ఎక్కడ పట్టడం, ఆ తీసిన వస్తువు తీసిన పెట్టడం, ఇవన్నీ చేయాలంటే కొంచెం ఓపిక ఉండాలండి, టైం ఉండాలి.